తెలుగువారి ప్రధాన ఆహార పంట వరి. అందుకే ఏమాత్రం నీటి లభ్యత ఉన్నా వరి సాగుకే మొగ్గుతుంటారు రైతులు. అందున ఖరీఫ్ కంటే రబీలో దిగుబడులు అధికంగా ఉంటాయనే ఉద్దేశంతో వీలున్న ప్రాంతాల్లో వరి సాగుకు సిద్ధమయ్యారు రైతులు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నాట్లు పూర్తవగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు జరుగుతున్నాయి. రబీలో వరి దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ప్రారంభంలో చలి, ఆనక వేడి వాతావరణం ఉండే ఈ రబీ కాలంలో అధిక దిగుబడులు రాబట్టాలంటే ఎంచుకునే రకం మొదలు సాగు చేసే విధానం, నీటి వాడకం, ఎరువుల అందజేత వంటి అన్ని యాజమాన్యపు మెలకువలు సకాలంలో సమగ్రంగా చేపడితే రబీ వరి దిగుబడులు పెంచుకోవచ్చంటూ రైతులకు సూచనలు ఇస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మధుకుమార్. ఈ రబీ పంట కాలంలో వరిలో ఆశించినటువంటి దిగుబడులు సాధించకపోవడానికి ముఖ్య కారణం సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం. ఖరీఫ్ కంటే రబీలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కాబట్టి రాత్రి కాలంలో ఎక్కువ చలి, ఉదయం ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి దీనికి అనుగుణమైనటువంటి రకాలని ఎంపిక చేసుకోవాలి. రకాలనేవి ముఖ్యంగా స్వల్ప మధ్యకాలిక రకాలే అయి ఉండాలి. అంటే 120 నుంచి 130 రోజుల కాల పరిమితి కలిగిన రకాలు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఈ రకాలు కూడా అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు అయి ఉండాలి. తర్వాత నాన్ షాటరింగ్ అంటారు, అంటే గింజ రాలిక అనేది తక్కువ ఉండాలి. చేను అనేది పడిపోకూడదు. పురుగులు తెగులు తట్టుకునే సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. ఈ చలికాలంలో జింకుదాత లోప లక్షణాలు, తర్వాత చలి ఉంటుంది కాబట్టి వీటిని కూడా కొంతమేర తట్టుకున్నట్టయితే ఈ రకాల ఎంపికలో సూచనలు పాటించినట్టయితే మనము మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. ఈ రకాల విషయానికి వస్తే ఈ MTU 1156 అంటే తరంగిణి అనే రకం, MTU 1153 అంటే చంద్ర అనే రకం. ఇవి 40 నుంచి 50 బస్తాల దిగుబడి సామర్థ్యం కలిగి 120 నుంచి 125 రోజుల్లో కోతకు వస్తాయి. అలాగే MTU 1121 శ్రీధృతి అనే రకం, MTU 1210 సుజాత అనే రకం. ఈ రెండు కూడా 130 రోజుల కాల పరిమితి కలిగి రబీలో 40 బస్తాల దిగుబడి వచ్చే సామర్థ్యం కలిగిన రకాలు. అలాగే RNR 150-48 అంటే తెలంగాణ సోనా అంటారు. ఇది మిక్కిలి సన్నగింజ రకం. ఇది రబీ పంటకు అనుకూలం. NLR 34449, KNM 1638 అనేటువంటి సన్నగింజ రకాలను కూడా మనము సాగు చేసుకున్నట్లయితే మనం ఆశించినటువంటి దిగుబడులు సాధించగలం. ఎంపిక చేసుకున్న రకాలన్నీ కూడా అగ్గి తెగులను, సుడిదోమను వీటిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. ఈ స్టబుల్స్ అంటే మొదటి పంట యొక్క అవశేషాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ప్రధాన పంట తయారీలో మురగదం పట్టుకునే చేసుకోవాలి. 3 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బ్యాగులు వేసుకొని కలిగి దున్నుకున్నట్టయితే బాగా కుళ్ళి రెండో పంటకి పొలము చాలా అందుబాటులోకి వస్తుంది. రబీ నారు నాటుకునేటప్పుడు ఎప్పుడు కూడా 20 రోజులు 25 రోజుల నారును మాత్రమే, లేత నారునే నాటుకోవాలి. ఈ మనము ఉడుచుకునేటప్పుడు దగ్గరగా ఉడాలి. అలాగే 44 మనులు ఉన్నట్టు చూసుకోవాలి. విధిగా కాలిబాటలు తీయడం వల్ల మనకి వెలుతురు, గాలి బాగా ప్రసరించి చీడపీడ ఉధృతి తగ్గుతుంది. ఈ చలి ఎక్కువ ఉన్నప్పుడు జింకుదాత లోప లక్షణాలు ఎక్కువగా కనబడతాయి కాబట్టి రబీ పంటకు ముందు జింక్ సల్ఫేట్ 20 kg పొలంలో వేసుకోవడం కానీ, లేదంటే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని స్ప్రే చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కలుపు అనేది కూడా ప్రధానమైన సమస్య. నాట్లు వేసుకునే సమయంలోనైతే టెట్రాక్లోర్ అనే మందును కానీ వేసుకోవడం ద్వారా ఒక 20 నుంచి 4 రోజుల వరకు కలుపును సమర్థంగా నివారించవచ్చు. అలాగే ఒకవేళ నాటిన 20 రోజులకి కనుక మళ్ళీ మన పంట పొలంలో ఎక్కువ కలుపు కనుక ఉన్నట్టయితే సిఫార్సు చేసిన మందులను వాడడం చేయాలి. కలుపు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాన్యువల్గా అంటే మనుషుల ద్వారా ఏరించేయడం చేయాలి. మనం ఈ ఎరువులు వేసేటప్పుడు మనకి శాఖీ దశ అనేది 45 నుంచి 50 రోజుల్లో ఉంటుంది కాబట్టి, పైగా ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూరియా మోతాదు అనేది సిఫార్సు చేసినట్టు ఖరీఫ్ కంటే యూరియా మోతాదు ఒక వంతు ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఆ సిఫార్సు చేసిన మోతాదులో యూరియాని 3 విడతలుగా 3 సమభాగాలుగా వేసుకోవాలి. భాస్వరం ఎరువుని దుక్కులోనే వేసుకోవాలి. పొటాష్ ఎరువుని దుక్కులోను, చిరుపొట్ట దశలోనూ వేసుకోవడం ద్వారా మనము ఈ ఎరువుల యాజమాన్యాన్ని సమర్థంగా నిర్వహించాలి. అలాగే మనం ఎప్పుడైనా సరే ఎరువులు వేసినప్పుడు నీటి యాజమాన్యం కూడా శ్రద్ధ పెట్టాలి. రబీలో ముఖ్యంగా నీటి యాజమాన్యం ప్రధానమైంది. నీటి వసతి కలిగిన రైతులు కూడా పంటలో 2 నుంచి 3 అంగుళాల నీరు మాత్రమే ఉండేటట్టు చూసుకోండి. ఎప్పుడు కూడా చలి ఉంటుంది కాబట్టి వివిధ దశల్లో నీరు పెడుతున్నప్పుడు నీరు పెట్టడం, చలి ఎక్కువ ఉన్నప్పుడు నీరు తీసి మళ్ళీ కొత్తగా నీరు పెట్టడం ద్వారా ఆ చలి తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే పూత దశ నుంచి అంటే చిరుపొట్ట దశ నుంచి మనకి
కోత వరకు కూడా నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పొలం ఏ రోజు కూడా బురద పదునుకి తగ్గించి ఉండకూడదు. రబీ పంట కాలంలో ఎక్కువగా అగ్గి తెగులు, పీక పురుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి నివారణ చర్యలు చేపడుతూ ఉండాలి. ముఖ్యంగా ఈ రైతు సోదరులందరూ కూడా రకాల ఎంపికలోను, కలుపు యాజమాన్యం, నీటి యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అధిక దిగుబడులు సాధించగలం.